ఒక 41 ఇయర్స్ ఉన్నావిడ తనకింట్లో వాళ్ళు పెళ్లి చేయడం లేదని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి, "మీరే నాకో మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి" అని అడిగింది. వినడానికి చాలా వింతగా ఉంది కదా! ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది. మాధురి పటేల్ అనే మహిళ నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీదైతే కంప్లెయింట్ చేసింది. తనకు పెళ్లి చేసుకోవాలని ఉన్నా కూడా తన అన్నయ్య, వదిన కావాలని తన పెళ్లిని అడ్డుకుంటున్నారని అయితే చెప్పింది. పెళ్లి చేస్తే డబ్బులు ఖర్చవుతాయని, వస్తున్న సంబంధాలను వాళ్ళే కావాలని చెడగొడుతున్నారని అయితే ఆమె చెప్పింది. అంతేగాదు వాళ్ళ అన్నయ్య కుటుంబ ఆస్తిని, భూమిని మొత్తం తన పేరు మీదకి మార్చుకున్నాడని, కానీ చెల్లెలి పెళ్లి బాధ్యతను మాత్రం గాలికొదిలేశాడని అయితే ఆమె వాపోయింది. అయితే ఈ మాటలు నిజం కాదని, మాధురి చేస్తున్న ఆరోపణలను వాళ్ళ పేరెంట్స్ మరియు వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ వదిన అయితే కొట్టిపారేశారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ గొడవ పోలీస్ స్టేషన్‌కి చేరడంతో ప్రస్తుతం ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది పక్కన పెడితే, కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమస్య ఇలా పోలీస్ స్టేషన్ మెట్ల వరకు ఎక్కడం నిజంగా బాధాకరం. సొంత వాళ్ళే పెళ్ళిళ్ళని ఆపుతున్నారంటే ఎంత దారుణంగా ఉన్నారో తెలుసుకోవాలి. మనుషుల కంటే డబ్బు విలువే ఎక్కువన్నమాట. సో, ఇలాంటి వాళ్ళని ఎలాంటి శిక్ష పడాలో మీరైతే కామెంట్‌లో చెప్పండి.